వెల్కమ్ బ్యాక్ టు బిఏ విమెన్. ఈరోజు బిఏ విమెన్లో మేము ఒక సిరీస్ ఆఫ్ పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తున్నామండి. దానిలో మా కమ్యూనిటీలో ఓపెన్ సర్కిల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ జర్నీస్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాము. సో దట్ వాళ్ళ జర్నీస్ త్రూ ఎవరికైనా కూడా ఎలాగైనా హెల్ప్ అవుతుంది అన్న హోప్ తోటి ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంట్రడ్యూసింగ్ అవర్ ఫస్ట్ గెస్ట్ ఇన్ ద సిరీస్, సంతోషి గారు. హాయ్ అండి. హాయ్, బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? నేను బాగున్నామండి. సంతోషి గారు బిఏ ఉమెన్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి థ్యాంక్ యూ సో మచ్. మీరు జాయిన్ అవ్వారు మా ఓపెన్ సర్కిల్ గ్రూప్లో. సో వీ జస్ట్ వాంట్ టు నో మీ జర్నీ. ఓకే, థ్యాంక్ యూ. మీకు కూడా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మీ చిన్నప్పటి నుంచి మెమరీస్ మీరు చెప్తే మేబీ మా విమెన్ పవర్ కెన్ సీ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది ఒక విమెన్లో. సో మీ మనసులో ఉన్నవన్నీ చెప్పండి, వాట్ ఎవర్ యూ కెన్ షేర్. చిన్నప్పుడు అంటే మమ్మీ డాడీ ఉన్నప్పుడు మనకి చాలా ఫ్రీడమ్, చాలా లక్కీ. ఇంకా మమ్మీ డాడీ అంటేనే లక్కీ. మాకు 24 rooms ఉంటుండే మలక్పేటలో. ఓకే. అది ఒక్కరికి అమ్మలేదు, 4 members అంత పెద్ద ఇల్లు. చిన్న మహారాణి నేను మా డాడీకి. ఇలా తీసుకెళ్ళి ఇట్లా షాపింగ్ చేస్తుండే మొత్తం A to Z పైనుంచి కింద వరకు అన్ని కొత్తగా. నేను అన్నయ్య, స్మాల్ బ్రదర్, ఇంకొక స్మాల్ బ్రదర్, ముగ్గురిని నేను ఒకటి డాటర్ని. చాలా గారాభంగా, చాలా ఆడగా పెంచింది మా నాన్న. గారాల కూతుంది. దాని తర్వాత పెరుగుతూ ఇల్లు అమ్మి తాత ఎలక్షన్లలో నిల్చోవడం, కొంచెం నానమ్మ పొలం కొని అక్కడ లాస్ రావడం, అమ్మేసి దాని తర్వాత మళ్ళీ ఇండివిజువల్ హౌస్ తీసుకున్నాం. ఇంకా అందరు పెళ్ళిళ్ళు అవుతుంటే అది కూడా లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి రెంట్ హౌస్లో. మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ అయిన 1 yearకి డాడీ చనిపోయారు. జస్ట్ కాళ్ళు కడిగిన కన్యాదానం అదొక పుణ్యం అయినట్టుంది. ఇంకా మమ్మీ పాపం 2 డెలివరీలు చేసింది. మా బాబులను చూసింది చాలా బాగా. నేను డ్యూటీకి వెళ్తున్న తను బాగా కేర్. మమ్మీ వెళ్ళిపోయినాక ఇంకా స్టార్ట్ అయింది నాకు. మమ్మీ ఉన్నంతసేపు ఏంటంటే మనకు పెద్ద ధైర్యం. ట్రూ. ఆమె చనిపోయాక ఇంకా నాకు చుక్కలు స్టార్ట్ అయినాయి. బ్రదర్ ఉన్నాడు, మా బిగ్ బ్రదర్. అసలు మమ్మీ గుర్తు రానియాడు, బాగా చూసుకుంటాడు. సో 3 అన్నదమ్ములు నాకు. ఒక ఆయన సెకండ్ బ్రదర్ అయితే ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తాడు. చిన్న బ్రదర్ అంటే డేరింగ్ అండ్ డాషింగ్, నేను ఉన్నా మామని అని చెప్తాడు. పెద్ద ఆయన అయితే ఇంకా మా అమ్మ సేమ్ అన్నిట్లో. నాకు ఇంట్లో బాగాలేదంటే కర్రీతో సహా వచ్చేస్తుంది. ఫైనాన్షియల్ విషయంలో హెల్ప్ చేస్తాడు, నేను ఉన్నా అని చెప్తాడు. పిల్లలకు కూడా చాలా, అంత కూడా చూడకపోతుండే నేను మా అమ్మ ఉంటే కూడా అని అంత బాగా చూసుకుంటాడు. నా మెచ్యూర్ ఫంక్షన్కి మా అన్ననే గోరింటాకేసాడు. ఇంకా అన్నిట్లో నేనున్నా అని. ప్రతి కష్టం వస్తే మమ్మీకి ఎట్లా ఫోన్ అవుతుందో మా అన్నయ్యకి ఎట్లా ఫోన్ అవుతుంది. ఫస్ట్ నోరు ఉంది కానీ దాని మనసు ఎవరు చూడరు. మీరు ఏది ఉన్నా ముఖం మీదే అంటది. అందుకనే ఎవరికి నచ్చదు. నాతో బాగుంటే అని కాదు, వాళ్ళు రైట్ ఉంటేనే నేను ఫ్రెండ్షిప్ అయినా చేస్తా, రిలేషన్స్తో అయినా మూవ్ అవుతా. వాళ్ళు రైట్ కాదని తెలిసిన సొంత నా పిల్లలైనా పర్వాలేదు తీసి పక్క పెట్టేస్తాను. ఎందుకంటే నేను సింగిల్ ఉమెన్, నాకెవరు పెట్టలేరు. నా కాళ్ళ మీద నేను నిల్చున్నా, నా కాళ్ళ మీద నేను ఇంతవరకు తీసుకొచ్చిన. ఫస్ట్ మమ్మీ డాడీ లాస్ అయ్యారు, తర్వాత హస్బెండ్. మమ్మీ డాడీ అయినా హస్బెండ్ ఉండడం ధైర్యం ఉంటుండే. హస్బెండ్ కూడా లాస్ అయినాక చాలా సింగిల్ పేరెంట్ ప్రపంచంలో బతకాలంటే ఎన్ని మనం తట్టుకోవాల్సి వస్తుంది. ఎవరినైనా అడిగినా మాకేంది అంటే సింగిల్ ఉమెన్ అంటే వీడియో అనగానే ఏంటంటే ఒక టూలెట్ బోర్డ్, వేకెన్సీ ఖాళీ ఉంది అనే టైప్లో చూడాలి. ఇక్కడ లొంగకుండా నా కాళ్ళ మీద నేను జాబ్ చేసుకొని బిజినెస్, శారీస్ అమ్మిన, జనరల్ స్టోర్ పెట్టాను, రిసెప్షన్ డ్యూటీ చేశాను, బ్యూటిక్లో చేశాను, హోటల్లో క్యాషియర్ జాబ్ చేశాను. అసలు ఏది చేయలే అక్క అని అడిగితే అన్ని చేసిన. అన్ని చేసి 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 అలసిపోయినా. ఇప్పుడు నా 2 కొడుకులు నాకు ఆధారం అనుకున్నా. మొన్ననే రీసెంట్గా బాబు ఒక 1 week ముందు సపరేట్ అయ్యిండు. నేను ఒకటి చెప్తాను, ఏమనుకోకండి. మనం ఎంత ఓవర్గా పిల్లల మీద డిపెండ్ అవుతామంటే మనం మర్చిపోతాము వాళ్ళకి కూడా ఒక లైఫ్ ఉంది, వాళ్ళకి కూడా ఒక వరల్డ్ ఉంది. మీరు నెగటివ్గా తీసుకోకండి. మీ కొడుకు హీఈస్ గోయింగ్ ఇన్ టు అ న్యూ జర్నీ. ఇప్పుడు అర్థం కాతానికి కొన్ని రోజుల తర్వాత హీ కమ్ బ్యాక్. నేను కూడా నమ్ముతా. అదే ధైర్యంతో నేను ఇంకా బతుకుతున్నా కూడా. వస్తాడు రిటర్న్. బీ హ్యాపీ. మదర్ లాగా పెంచలే, మదర్ ఫాదర్ 2 కలిపి పెంచిన. అది వానికి గుర్తుకొస్తే కమ్ బ్యాక్.
ఎందుకంటే మా మమ్మీ ఒక్కతే పెంచలే, 2 పాత్రలు మమ్మీ తీసుకొని పెంచింది. బైక్ అడగకముందే ఇప్పించా, ఫోన్ అడగకముందే ఇప్పించా, ప్రతిదీ వాడు హ్యాపీగా నా హ్యాపీ చేసుకున్నాను. ఆయన చదువుకుంటా అంటే డిగ్రీ వరకు చదివించిన. చిన్న ఇంక ఇద్దరిని చదివి నీకు శక్తి లేక పాస్ అయినా ఆపేసిన. ఎందుకంటే నేను రెంట్ పే చేసుకోవాలి, రేషన్ పే చేసుకోవాలి, మళ్ళీ కాలేజ్ ఫీజు కట్టుకోవాలి. నా ఒక్కదాంతో కాలే. అందులోకి అన్నయ్య వాళ్ళు చూస్తూనే ఉంటారు పాపం. ఇప్పుడు వేడి నీళ్ళకి చల్ల నీళ్ళు వాళ్ళు తోడైనందుకు ఇంత జర్నీ అయింది. ఒక్కదాన్ని అంటే ఎక్కడైతుందిరా. మంచి వాళ్ళు ఉన్నారు, హెల్ప్ చేశారు. మా మేడం ఉన్నది ప్రతిమా హాస్పిటల్లో, హెచ్ఆర్ తను సంధ్య మేడం, తను కూడా బాగా హెల్ప్ చేసింది. లాయర్ అంకుల్ ఉన్నాడు, అతను కూడా ఫైనాన్షియల్ లో హెల్ప్ చేశారు. మనం ఇస్తామా అని తెలియక ముందు హెల్ప్ చేసే వాళ్ళని అయితే గుర్తుపెట్టుకోవాలి. మా బాబు మ్యారేజ్ అంటే కూడా తను హెల్ప్ చేశారు. ఆ పాపను తీసుకొచ్చిన నేను అన్నా, నువ్వు సంతోషంగా ఉంటే నీకు ఓకే అయితే సరే బెటర్, నాదేం లేదు, మీ ఇష్టం అంటే ఇంకా మ్యారేజ్ చేసుకుంటాం. మనకు ఒకటి ధైర్యం ఒకటి ఉండాలి, నోరన్న ఉండాలి, పైసన్న ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని ఒక 2-3 క్వశ్చన్స్, ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాము. మీరు ఫ్రీగా ఆలోచించి ఉండకున్నట్టు చెప్పచ్చు. ఓకే, మీ క్వశ్చన్, మీకు స్ట్రెస్ రిలీఫ్ యాక్టివిటీ ఏది? నా పిల్లలతో స్పెండ్ చేయడం. ఎలా? లూడో గేమ్, రీల్స్. రీల్స్ చేస్తారా? Yeah. సెకండ్ క్వశ్చన్, స్ట్రెస్ ని హ్యాండిల్ చేసుకోవడం గురించి ఏదైనా ఎవరైనా మీకు ఫన్నీ అడ్వైస్ ఇచ్చారా? ఇచ్చేటప్పుడు చాలా ఇచ్చారు. అదే ఏమేమి ఇచ్చారు? సెకండ్ మ్యారేజ్ చేసుకున్న ఫస్ట్ ఆప్షన్, బయటికి వెళ్ళు ప్రపంచం ఎందుకు తెలుస్తుంది సెకండ్ ఆప్షన్, చుట్టాలింటికి వచ్చి కూర్చో అంత బాగున్నప్పుడు చెప్పాలి. సో ఏది పని చేసింది దాంట్లో? నేను సింగిల్గా ఉండి మనశ్శాంతిగా ఉంటుంది నాకు ఇష్టం. నేను చేసిన జాబ్ అట్లా ఉంటే రిసెప్షన్ డ్యూటీ, హాస్పిటల్ ఫీల్డ్ అంటే సైలెన్స్ ఉంటుంది కదా. నాకు కొంచెం క్రౌడ్లో పోయినాక నాకు తను వస్తుంది, నా పిల్లలు మిస్ అవుతారేమో అని తొందరగా వచ్చేసి ఎక్కడికి వెళ్ళాను. వాళ్ళు అనుకుంటున్నారు ఒక మమ్మీ వచ్చిందా అని, కానీ నా ఫీలింగ్ అయితే నా పిల్లలు మిస్ అవుతారని నేను వచ్చేస్తాను. ఇట్లా నా ఇల్లే నాకు ఇష్టం. అందరికి రిలేటివ్స్ కూడా తెలుసు, మీరేనంటే అందరం కలిసి చేసుకున్నాం, నా ఇంటికే వెల్కమ్ చెప్తాను, నేను వెళ్ళడం ఇష్టపడను. సో మీకు ఎమోషనల్లీ హీల్ చేయడానికి ఏం హెల్ప్ చేశారండి? ఈ జర్నీ మొత్తం మీరు ఒక్కరే పిల్లల్ని చూసుకోవాలి, బయటికి వెళ్ళాలి, పని చేయాలి, అన్ని చేయాలి, ఏదో ఒక స్ట్రెంగ్త్ ఏంటి మీకు వచ్చింది? ఉన్నది చెప్పాలా? ఫస్ట్ ఏడుపు వస్తుంది, ఏడ్చి దాని తర్వాత ధైర్యం వస్తుంది. నెక్స్ట్ డే కంటిన్యూ చేయడానికి అప్పుడు జాబ్ చేస్తున్నాం కాబట్టి బిజీ లైఫ్ అయిపోతుంది. అప్పుడు బాగా అనేది కొంచెం 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 మర్చిపోతుంది. సో అది ఎన్ని టైమ్స్ జరుగుతుంది ఒక మంత్లో? మంత్లు అంటే ఇప్పటివరకైతే నా జర్నీలో మా ఆయన చనిపోయినాక కూడా 10 years బాగానే ఉన్నా. చాలా ఎమోషన్ ఫీల్ అయ్యి అన్నీ లాస్ అయినా, బ్లడ్తో సహా, కాల్షియం, బ్లడ్ అన్నీ, హ్యాపీనెస్ అన్నీ. వాళ్ళ నాన్న లేకుండా నేను వాళ్ళకి ఆ రోడ్డు తెలియకుండా పెంచిన, వాళ్ళు అడగకుండా అన్నీ ఇప్పించాను, ఫుడ్ ఐటమ్తో సహా, బండి, ఫోన్ అన్నీ, మంచి ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్. ఎందుకంటే తండ్రి లేడు అని నా పిల్లలు గిల్టీ ఫీల్ అవ్వద్దు. సో ఇవంతా మీకు హెల్త్కి ఎలాగ ఎఫెక్ట్ అవుతుంది? చాలా ఎఫెక్ట్ అయింది, అన్నీ తట్టుకోనికి శక్తి లేదు. ఇప్పుడు బ్లడ్ తక్కువ ఉంది, కాల్షియం తక్కువ ఉంది, నిన్ననే బ్లడ్ తక్కువ ఉంది, కాల్షియం తక్కువ ఉంది, నిన్ననే వెళ్ళేసి వచ్చాను హాస్పిటల్లో. అసలు బయట అడిగేసి బిజినెస్ చేయాలన్నా జాబ్ చేయాలన్నప్పుడు ఫస్ట్ నేను చూసుకోవాలి కదా, నేను ఫిట్ ఉండాలి కదా, ఫస్ట్ నేను ఫిట్ అవుతున్నాను. సో ఏం చేస్తున్నారు మీరు? టెస్ట్ రిపోర్ట్స్ వచ్చినాయి. ఓకే, ఇంకా పిల్లలకు కూడా చెప్పాలి ఎందుకు బాధపడతారని. నాకు పొద్దున్న చేస్తే పూజ, ఇంట్లో పని అంటే ఇష్టం, ఇల్లు అంటే చాలా ఇష్టం. యాత్రలు, తిరగడం అట్లా ఏం లేదు, పిల్లలతో స్పెండ్ చేయాలి, ఇంట్లోనే ఉండాలి. కొందరు అంటారు ఇంట్లోనే ఉండు నువ్వు ముసల్లా అని, లేని ప్రపంచం అంటారు. అయినా పర్లేదు, ఐ ఎంజాయ్ మై హౌస్, మై చిల్డ్రన్స్, నా కంఫర్ట్ జోన్. ఇంకా మనకి ఎంత మన ఇంట్లో ఉన్నట్టు బయట ఉండలేదు. ఎవరేమనుకుంటారో, ఎవరింట్లో పోయి కూర్చున్నా ఎవరేమనుకుంటారో, మనం ఆకలి అవుతుందని కూడా ధైర్యంగా అడగలేము. అది ఎందుకు అవసరం? మన ఇంట్లో మనం ఉంటే మనకు ఆకలి అయినప్పుడు మనం తింటాము, వాళ్ళు ప్రేమతో పెడతారు, కానీ అది కంఫర్ట్ జోన్ కాదనుకుంటా. నేనైతే ఇంటి పక్కకు ఉన్న గుడికి వెళ్తా, తిరుపతి ఛాన్స్ వస్తే పోతే పిలుస్తా, కానీ ఇట్లా యాత్రలు తిరగాలని అయితే ఉండదు. ఒకటి బ్యాంకాక్ వెళ్తే వెళ్ళొచ్చు అని అనిపిస్తుంది, అదొకటే ఇష్టం. ఎంజాయ్ ఎప్పుడు ఇదేనా ఎంజాయ్. అది కూడా మా చిన్నబాబు పెళ్ళై మా కోడల చేతిలో బాబు చేతి పెట్టినాక అప్పుడు ఎప్పుడు విడిచిపెట్టి ఫుడ్ కష్టపడుతుంది. ఒక్కసారి నేను ఎంజాయ్ చేయాలి కదా. ఇప్పుడు ఈ వయసు కూడా వెళ్ళకపోతే ఇంకా ఫ్యూచర్లో వెళ్ళలేదు.
కమ్యూనిటీ నుంచి ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు పార్టిసిపేట్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సింగల్ పేరెంట్ అండ్ సింగల్ చైల్డ్ కదా, మార్నింగ్ బిర్యానీ చేసి పెట్టేస్తాం, అది కలుపుకొని కొంచెం మంది హాయిగా తినేస్తారు. జాబ్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ వీక్లో 3-4 టైమ్స్ కూడా బిర్యానీ, ఎందుకంటే మా పిల్లలు కలుపుకోనికి కొంచెం అబ్బా మమ్మీ కలుపుకోవాలి, బిర్యానీ అయితే ఎంజాయ్ స్పూన్ పెట్టుకొని తినేస్తారు. ఇంత ఎమోషనల్ గా ఉండడం వల్ల కూడా యూ హ్యాడ్ బ్యాంకాక్ ఐడియా. ఎగ్జాక్ట్లీ. ఎక్స్ట్రీమ్ థాట్ అది. అంటే యాత్రలకు వెళ్ళొద్దు, ఫంక్షన్స్కి వెళ్ళొద్దు, అంటే వెళ్ళొద్దు అంటే నా మనసుకు నేను పెట్టుకున్న రూల్స్. చుట్టాల ఇంట్లో ఉండొద్దు, ఎందుకంటే పిల్లల్ని మిస్ అవుతారు, పిల్లలు ఏం తింటారు. ఏదో ఒక రోజు మా చిన్న బాబు కూడా మ్యారేజ్ అయినాక అప్పుడు బ్యాంకాక్ వెళ్ళి అసలు ఏంటి ప్రపంచం అని చూసి ఫుల్ ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే చనిపోయిన. మీ చిన్న బాబు ఇప్పుడు ఏజ్ ఎంత తండ్రి? 21. ఓకే, another 4-5 years దాని తర్వాత ఆయన లైఫ్ ఆయన స్టార్ట్ చేసుకుంటాం. సో 5 years ప్లానింగ్ రెడీ పెట్టుకోండి. ఈ 5 years తర్వాత మీరు నెక్స్ట్ ఇంకేమేమేమి చేయాలో ఒక లిస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఓన్లీ మీ పిల్లల గురించి, మీ హ్యాపీనెస్ అయినా అయినా పేరెంట్స్ పిల్లల గురించే బ్రతుకుతారంటుంటే ఇట్లా 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 టీవీ చూస్తుంది నేను. తర్వాత నన్ను నేను అర్థం చేసుకుంటే మీకు ఆపర్చునిటీ వచ్చింది, సో దానికి నెగిటివ్ గా తీసుకోకండి. మీరు ప్లానింగ్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు కమ్యూనిటీలో ఎక్కువగా పార్టిసిపేట్ చేసి బయటికి వచ్చేటప్పుడు ఇప్పుడు నా గురించి నేను బ్రతుకుదాం అనుకుంటున్నాను. లిస్ట్ రెడీ చేయండి. ఇంకా చాలా ప్లేసెస్ సిటీలో కూడా చాలా చూసేది ఉంటుంది. ఫ్రెండ్స్ ఎక్కువ చేయండి. బిజినెస్ చేస్తే బిజినెస్ చేయండి, జాబ్ చేసినా చేయండి, ఏదో ఒకటి. నేను ఏది ఇంట్రెస్ట్ తెలుసా, ఇంట్లో వండి మంచిగా టీవీలోకి పంపించాలన్నా. మీరు కుకింగ్ చేసి మీకు ఒక 1 year లోపల మీకు ఐఫోన్ కూడా వచ్చేస్తుంది. ధైర్యం తెలుసా, మా బాబు ఇన్ఫ్లుయెన్స్డ్ కాబట్టి నిక్లోడియన్ వాళ్ళ మమ్మీ అని ఈజీ గుర్తుపడతారు. ఎక్కడికైనా వెళ్తే స్టార్ట్ చేయండి మీరు కుకింగ్ ఛానల్, అయితే మరీ ఎక్కువగా వస్తారు. ఎప్పటి నుంచో ఉంది కుకింగ్ చేసి, నాకు ఇష్టం. నలుగురికి తినిపించడం నాకు ఇష్టం చాలా. నేను చేసే ఫుడ్ ఎంజాయ్ చేయాలి, తింటుంటే వాళ్ళు బాగుంది అని చెప్పాలి, బాగాలేకుండా బాగుందని చెప్పాలి. కుకింగ్ చేయాలి, కుకింగ్ చేయాలి, యూట్యూబ్లో పోవాలి, కుకింగ్ చేయాలి, అట్లా ఇష్టం. థ్యాంక్ యూ, మీకు కూడా నాతో టైం స్పెండ్ చేసి నా ఇంటర్వ్యూ తీసుకున్నారు. నేను మామూలు లేడీని, ఉమెన్ కాదు, నన్ను కూడా పరిచయం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మా బాబు ద్వారా నేను ఫేమస్ కాదలుచుకోవాలి, ఇన్ఫ్లుయెన్సర్ మిస్టర్ నిక్లోడియన్ వాళ్ళ మమ్మీ అని నేనేందో ఫేమస్ అయ్యి కాదలుచుకున్నాను. నా విషయం ఏంటంటే ఇంట్లోనే ఉండి కుకింగ్ చేయడం, ఫోన్ సపోర్ట్ లేక నేను చేయలేకపోతున్నాను. ఎన్నేళ్ళ నుంచి నాకు ఉంది ఇది, నేను యూట్యూబ్ చేయాలి, కుకింగ్ చేయాలి. ఓకే, మంచిగా చేస్తానని అనుకుంటున్నాను. నాకైతే ఇష్టం, చేస్తుంటే తింటుంటే బాగుంది అంటారు కదా, ఒక మాటకి ఎంత పెద్ద కష్టమైన మనం మర్చిపోతాం. జుబేర్ అలీ కంపల్సరీ చూస్తాను నేను, ఒక్కటన్నా ఎపిసోడ్ చూస్తాను డైలీ. ఇంకా నేను మంచిగా రీచ్ అయితే కంపల్సరీ తనలాకని కాదు, నేను అనుకున్న ఫస్ట్, అది మధ్యలో స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్. తనలాకనే గరీబోళ్ళు కానీ, నాకు తెలిసిన వాళ్ళు కానీ, విడోస్, మెయిన్ విడోస్ కూడా హెల్ప్ చేయాలి. గరీబోళ్ళకైతే వండి నా ఇంట్లో కూడా ప్యాక్ చేసి ఇవ్వాలి, నాకు చాలా ఇష్టం. నేను అంతవరకు రీచ్ కావాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఇవన్నీ డిషెస్ ఫుల్ఫిల్ అవ్వాలని, మీరు అలా వండి అందరికి పంచాలని మేము కోరుకుంటాం. ఈ వీడియో ఇంకా చాలా మంది విమెన్కి రీచ్ అయ్యి సంతోషి గారి జర్నీ ఏదో ఒక రకంగా హెల్ప్ అవుతుందని, ఇన్స్పైర్ చేస్తుందని విష్ చేస్తున్నాను. అలానే బిఏ విమెన్ కమ్యూనిటీ ఇలానే ఇంకా కంటిన్యూ చేస్తుంది తన సిరీస్ ఆఫ్ పాడ్కాస్ట్. విమెన్ తోటి చేసే వేరే ఎపిసోడ్స్ కూడా మీరు ఇలానే ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకొక స్టోరీ తోటి మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.